నమస్కారం. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూడబోయేటటువంటి ఎక్సర్సైజు రెసిస్టెన్స్ బ్యాండ్తోని చేసేటటువంటి ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనం ఒక 5 to 10 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఫస్ట్ మన యొక్క చేతులు రెండు ముందుకు చాపి మన రిస్ట్ని రొటేట్ చేయాలి. ఇది మనము క్లాక్ వైజు మరియు యాంటీ క్లాక్ వైజు 5 to 10 times రిస్ట్ రొటేషన్ అనేది చేయాలి. మన స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని మనము ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. మన ఎల్బోస్ని మనం పైకి ఎత్తి రొటేట్ చేస్తూ పైనుండి కిందకి మనం రొటేషన్ అనేది చేయాలి. షోల్డర్స్ని రొటేట్ చేసేటప్పుడు బ్రీత్ని తీసుకుంటూ ఈ ఎల్బోస్ని కిందకి దించేటప్పుడు బ్రీత్ అనేది వదలాలి. ఇలా మనం క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 10 times ఇట్లా రొటేట్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ పామ్స్ని ఎక్స్టెన్షను ఫ్లెక్షను చేయాలి. ఇట్లా పామ్ని వెనక్కి బెండ్ చేయాలి, తర్వాత ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజు రెసిస్టెంట్ బ్యాండ్ స్క్వాట్స్. ఇది ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తామంటే ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ని తీసుకొని 2 పాదాలు ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ మీద పెట్టి మన షోల్డర్ లెవెల్ వరకు 2 ఎండ్స్ని పైకి పుల్ చేస్తూ ఉండాలి. పైకి పుల్ చేసేటప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని షోల్డర్ లెవెల్ దగ్గర ఒక 2 seconds హోల్డ్ చేస్తూ మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇలా రిటర్న్ టు ద నార్మల్ పొజిషన్కి ఇట్లా రిపీటెడ్ చేస్తూ ఉంటే మన షోల్డర్ దగ్గర ఉండే మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి. ఇది మజిల్ వీక్నెస్ ఉండే వాళ్ళకి, పెరాలసిస్ పేషెంట్స్కి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ రెసిస్టెన్స్ బ్యాండ్ బెంట్ ఓవర్ రోస్. ఇప్పుడు ఒక లెగ్ని ఫార్వర్డ్ అంటే మన రైట్ లెగ్ని ఫార్వర్డ్ ముందుకి ఒక అడుగు వేసి రెసిస్టెన్స్ బ్యాండ్ని హోల్డ్ చేయాలి. తరువాత మనం ఈ 2 ఎండ్స్ని చేత్తోని ఎల్బోస్ని హోల్డ్ చేస్తూ మనం బెండ్ చేయాలి. మన యొక్క స్పైన్ని 45 degrees బెండ్ చేయాలి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ బ్యాండ్ని పుల్ చేస్తూ ముందుకి ఎల్బోస్ని ఫోల్డ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఈ షోల్డర్లో ఉండేటటువంటి మజిల్స్ అనేవి స్క్వీజ్ అయ్యి మజిల్లోని ఇంప్రూవ్మెంటు, మన హ్యాండ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు షోల్డర్స్ని ఎల్బోస్ని రైజ్ చేస్తూ షోల్డర్ని పక్కకి మనము రైజ్ చేస్తూ ఉండాలి. మనం డంబుల్స్ని ఎత్తుతాం కదా, ఆ పొజిషన్లో ఈ 2 షోల్డర్ దగ్గర ఉండేటటువంటి మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవ్వటానికి ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ని మనము 12 నుండి 15 సార్లు రిపిటిషన్స్ అనేవి 25 రిపిటిషన్స్ అనేవి వచ్చేటంత వరకు చేయాలి. థర్డ్ ఎక్సర్సైజు డయాగ్నల్ వుడ్ చాప్స్. ఇప్పుడు మనము ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని లెఫ్ట్ ఫుట్ కింద ఉంచి ఇప్పుడు 2 చేతులతో ఈ యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇది డయాగ్నల్గా మనము ఈ యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ని పుల్ చేస్తూ ఉండాలి. మళ్ళీ దీన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. ఈ మోషన్ చేసేటప్పుడు మనము 2 కాళ్ళు ఫ్రీగా ఒక 1 feet అనేది డిస్టెన్స్ ఉండేటట్టు నిల్చోవాలి. ఈ రిపిటిషన్స్ అనేవి మనము 12 to 15 times ఒక్కొక్క సెట్లో చేస్తూ ఇలా 3 sets అనేవి చేయాలి. ఫోర్త్ ఎక్సర్సైజు లాటరల్ రోస్ విత్ రెసిస్టెన్స్ బ్యాండ్. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్కి 2 కాళ్ళు కూడా 1 feet డిస్టెన్స్లోని రెసిస్టెన్స్ బ్యాండ్ మీద నిల్చోవాలి. ఇప్పుడు 2 యొక్క ఎండ్స్ని తీసుకొని మనం షోల్డర్ పొజిషన్ వరకు లిఫ్ట్ చేస్తూ ఉండాలి. 2 పామ్స్ కూడా ఒకదానికొకటి
ఎదురెదురుగా వచ్చేటట్టు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని పైకి పుల్ చేయాలి. మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్కి రావాలి. ఈ 2 ఎండ్స్ అనేవి మనకి ఎల్బోస్ అనేవి రైజ్ అవ్వాలి మళ్ళీ నార్మల్ పొజిషన్కి. ఇట్లా ఈ రిపిటేషన్స్ అనేవి మనం 10 నుండి 15 సార్లు చేయాలి. ఈ విధంగా 3 సెట్స్, 15 అయితే ఒక సెట్ అయినట్టు, అదేవిధంగా 3 సెట్స్ అనేవి చేయాలి. దీనివల్ల మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.